రామాయణంలో ఎంత గొప్ప ఘట్టానికి కూడా మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అటువంటి మహర్షి గంగావతరణం గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుచ్ఛ సర్వాన్ కామానవప్నుయాత్. ఈ గంగావతరణం అనేటటువంటి కథ చెప్పబడిన ఈ గంగావతరణం గురించి విన్న అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త కామితములు ఈడేరుతాయి. అటువంటి వాళ్ళందరూ కూడా గంగ గురించి విన్నత్త మాత్రం చేత వాళ్ళు ఆ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందున పక్కనే కాళేశ్వర క్షేత్రంలో త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం లభిస్తున్నటువంటి పుణ్య సమయంలో ఆదివారం ఇవాళ శనివారం స్థిరవారం మందవారం అమావాస్యతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వేళ అమావాస్యని పర్వము అని పిలుస్తారు. అటువంటి పర్వంలో ప్రదోష వేళ మంత్రకూటమై గౌతమ మహర్షి యొక్క తపస్థావరమై గోదావరి పక్కన ప్రవహిస్తూ అనేక శివాలయాలకి ఆటపట్టై వేదమునకు స్థానమైనటువంటి మంథని వంటి ఊళ్ళో ప్రదోష వేళలో గంగావతరణం చెప్పుకుని నేను విని మీరు తరిస్తామని గంగావతరణ ఘట్టాన్ని ఈ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం గురించి చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అనుసంధానం చేయడం జరిగింది. అంత గొప్ప గంగావతరణం. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన నచ్చ. అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలిక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం. ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు. అయ్యో రాను రానని మనం అంటాం. చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు. ఎవడు గంగాజలలవ కణికాపీత గంగాజలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో, గంగావతరణం వింటాడో, గంగావతరణం చదువుతాడో అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని యందు ఐక్యమైపోతాడు. అంత గొప్ప ఆఖ్యానము. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేచ చతుష్టయం అవి కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. అసలు ఈ సంసారమంతా అసారమే. అసారమైన సంసారములో 4 సారవంతమైన ఉన్నాయి. ఈ 4 ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు. అసారే ఖలు సంసారే సారమీత చతుష్టయం. ఏమిటా 4 అంటే కాశ్యాం వాసః, కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్ళు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మధన్యం. సతాం సంగో, సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది. సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు? ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. ఆయనకి ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఆయనకి ఎందుకు గుర్తుంటాయి? గుర్తుండవు. అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము రితాంతాపారభూతదయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. సత్పురుషులతోడి సహవాసము అంత గొప్పది. కాబట్టి సతాంసంగో గంగాబహ, గంగా స్నానం, గంగానదిలో స్నానం చెయ్యడం అంటే అంత గొప్పది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుచేత అంటే గంగతో కూడిన త్రివేణీ సంగమం ఉంది. పరమశివుడు ఎక్కడున్నాడో అక్కడే గంగ. అద్భుతమైనటువంటి మహాకాళేశ్వర క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్నారు మీరు. గంగా స్నానాన్ని అంత గొప్ప స్నానంగా పెద్దలు పరిగణిస్తారు. గంగాభ శంభు సేవనం, పరమశివుని యొక్క సేవ అంత గొప్పది. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. అంత గొప్పవి. అసారమైన సంసారంలో ఈ 4 గొప్పవి. కాబట్టి గంగ స్నానం అంత గొప్పది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రరేఖ పక్కన పెట్టి భూమి మీద అవతరించినటువంటి మరొక శివావతారం అని చెప్పుకోబడినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎవరైనా గంగా తీర్థంతో కూడుకున్నటువంటి డబ్బా తీసుకొచ్చి ఇస్తే తాను ప్రయాణం చేసుకునే మేనాలో పెట్టుకునేవారు. పెట్టుకుని రోజు ఒకసారి దాన్ని నిద్ర లేవగానే చూసి నమస్కరిస్తే చాలనేవారు.
గంగ ఉన్న డబ్బా వంక చూడడం అంత గొప్పది. గంగ ఎంత గొప్పదో తెలుసా? గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కీర్తించునెవ్వడు భంజించువా అని పాతక చెయ్యముల్. రోజు 3 మాటలు గంగానది 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 అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది. ఈయనంతటి వాడు ఈడ్చవతల పారేస్తానంది. అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట. నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందు ముందుకొచ్చేట. ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా, ఈనాడు నీ కాళ్ళ మీద పడతానని కెరటాలు ముందుకొచ్చేన కాళ్ళు కడిగేట. గంగ అంత పవిత్రం. ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ. యమునమ్మ, ఏదో పినాకినమ్మ అలా పిలవం, కానీ గంగమ్మ అంటాం, అమ్మా అని పిలుస్తాం. గంగ పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. గంగకి ప్రత్యేకం పూజ చేస్తాం. గంగానదికి హారతులు ఎత్తుతారు. అటువంటి గంగ, అందున గంగకి కాశీ గంగా అని ఒక ప్రఖ్యాతి. ఎక్కడైనా గంగేగా, హరిద్వార్లోనూ గంగే, కాశీలోనూ గంగే, ఎక్కడైనా గంగే, అలహాబాద్లోనూ గంగే. మరి కాశీలో గంగని ప్రత్యేకత ఏమిటి అంటే, పుట్టినదాదిగా గంగా ప్రవాహం దక్షిణ దిక్కుకి ప్రవహిస్తూ వచ్చి కాశీపట్టణం దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మనం పునరపి జననం పునరపి మరణే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి 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 అలయక సొలయక వేసట నొలయక రే పగలు సంధ్యలు ఆ యమధర్మరాజుతో పోరాటం చేసి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరాన్ని పుచ్చుకొని అలసట లేకుండా జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉంటాం. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం మాత్రం దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమస్థానమైనటువంటి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం శ్మశాన వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో, వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకి తిరుగుతాడు. అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చుని ఉంటాడు. ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో, ఎవడు శివభక్తి తత్పరుడవుతాడో వాడు మళ్ళీ పుట్టడు. గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు, భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట చివరి శరీరం పడిపోయి మళ్ళీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం ఉత్తర దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి. అలా ఎవరికి తిరిగిందో వాడు మళ్ళీ పుట్టడు. అందుకే కాశీగంగా అని కాశీ గంగా స్నానం అంటారు. కాశీ విశ్వనాథ దర్శనం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ దర్శనం, డుంఠి గణపతి దర్శనం, కాలభైరవ దర్శనం, గంగా స్నానం, మణికర్ణికా స్నానం, ఇవన్నీ అంత అత్యద్భుతంగా చెప్పబడ్డాయి. అందుకే గంగానది అంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రంత. అరుణజటేశ్వరుడు అంటారు. మన వైపు పెట్టుకోగానే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం వైపుకి పెడితే చాలామంది తమ బిడ్డలకి అరుణజటేశ్వరుడు అని పేరుంచుతారు. ఎర్రని జటలు కలిగిన వాడు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది. 2 జలస్పర్శ గంగాస్పర్శతో ఉంటుంది కాబట్టి కపర్ది. ఆయన యొక్క జటాజూటం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది. ఆయన యొక్క జటాజూటం వంక చూసి నమస్కరిస్తే చాలుట తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళకి ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఏ ప్రమాదం రాకూడదనుకున్న వాళ్ళు తప్పకుండా రెండింటిని చెప్తారు. కపర్దీ అంటారు అని. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అంటారు. ఆఖరికి అది మనమే కాదు, నేనేదో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, బయలుదేరే ముందోసారి కపర్దీ అని శివుని యొక్క జటాజూటాన్ని తలుచుకుని
అమ్మవారి పాదముల వంక చూసి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి దేవి భాగవతం. అమ్మవారిని అలా నమస్కారం చేస్తే సర్వదేశకాలముల యందు ఆ తల్లి కాపాడుకుంటూ వస్తుంది. అందుకే బిడ్డలు ఏదైనా పని మీద బయలుదేరుతున్నా కూడా ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి తల్లిదండ్రులు బిడ్డల మూర్ధన్య స్థానాన్ని వాసన చూసి పంపిస్తారు. ముద్దు పెట్టుకోకూడదు 8 ఏళ్ళు దాటితే. మూర్ధన్య స్థానమునందు వాసన చూడాలి, అది ఆయుక్కారకం. వాసన చూసి పంపిస్తారు. కాబట్టి అంత గొప్ప గంగ, అటువంటి కాశీ, అటువంటి అద్భుతం, మహానుభావుడు శంకరుని యొక్క వైభవం అంటే నేను మంథనీలో 7 ఏళ్ళుండి చెప్పినా అది పూర్తయ్యేది కాదు. ఎందుచేత అంటే ఆయనే ఒకనాడు లోకాన్నంతటినీ కాపాడడానికి శంకర భగవత్పాదులుగా వచ్చాడు.